హార్డ్ వర్క్ చేసిన మా డాడీ ఎక్కడ ఓడు ఇక్కడే ఉంటాడు. ఈ సినిమా రిలీజ్ అవ్వి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మా డాడీని ఆదరించి ఈ సినిమాని చూసి హౌస్ఫుల్ చేయండి. మీరే కాకుండా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ థియేటర్కి తీసుకెళ్లి సినిమా చూపించండి. చాలా ప్లీజ్. సూపర్ మేఘ్నా, సూపర్. లాస్ట్ మినిట్ 1 సెకండ్ మ్యామ్. నేను వీళ్ళకు చెప్పలేదు కానీ రాంబాబు అన్న గారు ఉన్నప్పుడు అని చెప్పాను. కార్తిక్ గారికి కూడా తెలుసు ఆ విషయం. ఈ సభాముఖంగా నేను చెప్తున్నా మీడియా మిత్రులకు కూడా, నేను సినిమాలో నాకేదన్నా నెక్స్ట్ క్యారెక్టర్ కానీ హీరోకి కానీ ఏ పాత్ర వచ్చినా అన్న నువ్వు ముందు ఒకవేళ వెళ్ళినా వెళ్ళకపోయినా, నేను వెళ్ళినా, మన కెమెరామ్యాన్ గారు వెళ్ళినా, మన ముగ్గురు ఇట్లా ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా, నేను వెళ్ళినా కానీ 5% అనేది నీ సైడ్ నుండి పెడతానని చెప్పాను. ఇక్కడ కార్తిక్ గారికి కూడా తెలుసు ఆ విషయం. ఈ సభాముఖంగా నిజంగా నా భవిష్యత్తు బాగుండి ఇక్కడ ఆల్రెడీ విచ్చేసిన ఈ సభాముఖంలో ఇక్కడ విన్న పెద్దవాళ్ళందరూ కానీ నాకేదైనా ఆపర్చునిటీ ఇచ్చిన, నన్ను ఇది లైవ్లో తిలికిస్తున్న ప్రతి ఒక్కరు, రేపు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎవరు నాకు అవకాశం వచ్చినా తప్పకుండా 100% నేనున్నంత కాలం వీళ్ళకి 5% అనేది నాకు వచ్చిన దాంట్లో వీళ్ళకి 5% అనేది గ్యారంటీకి ఇస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. మా పొట్టి సార్ గారు కూడా చెప్పారు, ఎంతో అమౌంట్ అయిందండి, మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి అమౌంట్ అయింది. పర్సనల్ కూడా పాపం చాలా రిస్క్లో ఉన్నప్పుడు కూడా చాలా హెల్ప్ చేసుకున్నాం, అమౌంట్ ఇచ్చుకున్నాం, వెళ్తున్నాం. మా పొట్టి సార్ గారు చాలాసార్లు పాపం అమౌంట్ ఇచ్చారు పర్సనల్గా. లాస్ట్ మూమెంట్లో అన్నారు సరేలే కదా వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు మనకు వద్దని. నా నుంచి కూడా సపోర్ట్గా అమౌంట్ పెట్టుకున్నా కానీ లాస్ట్ మూమెంట్లో నేను కూడా అక్క లైట్ తీసుకొని చెప్పిన. రాంబాబు సార్కి కూడా వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేశారు, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా చేశారు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అంత ఇంత హెల్ప్ చేశారు. వాళ్ళందరూ కూడా అన్నారు ఒకటే మాట, వాళ్ళిద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఎనీవే ఏదో ఒక రోజు మేము కూడా వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలకు మేము ఏదన్నా హెల్ప్ చేయాలనుకుంటే 100% హెల్ప్ చేస్తామని చెప్పారు. థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి. నేను హీరోగా నేను మాట్లాడుతున్నాను కాదండి, సినిమా నిజంగా ఒక ఆడియన్గా చూసి చెప్తున్నానండి, రియల్గా బాగుంది. మీరు చూసి బ్లెస్ చేస్తేనే రేపు నేను మళ్ళీ హీరో. మీరు చూసి బాగుండు బన్నీరాజు ఇతనికి మళ్ళీ ఏదైనా పాత్ర ఇవ్వచ్చు అని మన రామకృష్ణ గౌడ్ అన్న లాంటి వాళ్ళు, అనుకున్న ప్రొడ్యూసర్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఒక ఇద్దరు ప్రొడ్యూసర్లు వచ్చారు, నాతో సినిమా చేద్దాం నెక్స్ట్, అసలు నువ్వు స్టేజ్ మీద ఎలా ఉంటావు, మూవీలో బాగానే ఉన్నావు, ఎలా మాట్లాడతావు అని. నా భవిష్యత్ అంతా ప్రేక్షక దేవుళ్ళైన మీద మీరు చూపించే దాని మీదనే ఉంటే తప్ప నేను ఏదో చేసిందని కాదు. నేను కష్టపడేంత వరకు నేను కష్టపడ్డాను. ఇప్పుడు నాకు రావాల్సిన రిజల్ట్ మీ నుంచే. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ మూమెంట్ ఇదే, వెరీ నిజంగా